రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ తరువాత కూడా తన స్వభావాన్ని మార్చుకోలేదు. అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పరిణామాల్ని తనకు అనుకూలంగా మార్చుకుని మళ్ళీ భారతదేశంతో గిల్లి కజ్జాలు పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తోంది. అయితే ఈసారి కశ్మీర్లో కాదు, భారత పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉత్తరాన ఉన్నటువంటి కశ్మీర్ కాకుండా ఏకంగా దక్షిణాన, నిజం చెప్పాలన్నట్టయితే నైరుతి దిశలో ఉన్నటువంటి కొట్టకొస సరిహద్దు ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో గొడవ పెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. కేవలం కశ్మీర్ మాత్రమే కాదు, ఈ కచ్ దాటిన తరువాత, గుజరాత్లోని కచ్ ప్రాంతాన్ని దాటిన తరువాత బురద నీరు ఉంటుంది. సంవత్సరంలో 6 నెలలు సముద్రపు నీరు వస్తుంది. 6 నెలలు సముద్రపు నీరు వెళ్ళిపోయి అక్కడ బురద ప్రాంతం ఉంటుంది. దాన్ని హిందీలో రన్ అంటారు. ఈ రన్ని రాన్ ఆఫ్ కచ్ అని ఇంగ్లీష్లో కూడా రాస్తూ ఉంటారు. ఈ రాన్ ఆఫ్ కచ్లో ఉన్నటువంటి సర్ క్రీక్ ప్రాంతము, ఆ ప్రాంతం మీద పాకిస్తాన్ కన్నేసింది. అది తమ భూభాగం అని చెప్పంటోంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తన సైన్యానికి సంబంధించినటువంటి మొహరింపును పెంచింది. సైనికుల్ని తీసుకొస్తోంది, అక్కడ కొత్త సైనిక ఫార్మేషన్స్ని అక్కడ మొహరిస్తోంది. దాంతోపాటు రకరకాల వాహనాలు వస్తున్నాయి, అక్కడ యాక్టివిటీ పెరుగుతోంది. దీనిని మన భారత ప్రభుత్వం గుర్తించకుండా ఉండదు. ఎందుకంటే మన భారత ప్రభుత్వం యొక్క గగనచక్షువులు, శాటిలైట్ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రతి అనుక్షణం మన సరిహద్దును కాపాడుతూ ఉంటాయి. కాబట్టి పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ మోహరింపు మనకి తెలియకుండా ఉండదు. అందుకే విజయదశమి నాడు మన రక్షణ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ కచ్ ప్రాంతానికి వెళ్ళారు. కచ్ ప్రాంతంలో వెళ్ళి పాకిస్తాన్ గనక దుస్సాహసానికి పాల్పడితే, ఆయన చాలా కీలకమైనటువంటి మాట అన్నారు. పాకిస్తాన్ గనక దుస్సాహసానికి పాల్పడితే చరిత్ర మారుతుంది, భూగోళం కూడా మారుతుంది. హిస్టరీ అండ్ జాగ్రఫీ విల్ చేంజ్ ఫర్ ఎవర్ అని అన్నారు. అంటే ఈ ప్రాంతంలో గనక పాకిస్తాన్ దుస్సాహసానికి పాల్పడితే పాకిస్తాన్కి చెందినటువంటి భూభాగాన్ని కూడా మేము ఆక్రమించుకోవడానికి వెనుకాడము అన్నటువంటి అన్యాపదేశమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. చాలా ఇండైరెక్ట్ మెసేజింగ్, కానీ పాకిస్తాన్కి డైరెక్ట్గా తగులుతుంది. ఈ ప్రాంతం ఏదైతే ఉందో రాన్ ఆఫ్ కచ్లో ఉన్నటువంటి వివాదిత ప్రాంతాన్ని సర్ క్రీక్ అంటారు. ఈ సర్ క్రీక్ అనేది నిజానికి ఒక బ్రిటిష్ ఆఫీసర్ పేరు మీద వచ్చినటువంటి పేరు. ఇక్కడ పూర్తిగా సంవత్సరంలో ఒక 96 కిలోమీటర్ల వైశాల్యం ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో హై టైడ్ అంటే పోటు ఉన్నటువంటి సమయంలో, సముద్రం లోపలికి వచ్చినటువంటి సమయంలో మొత్తం ఈ భూభాగం అంతా కూడాను సముద్రం నీటితోటి నిండిపోతుంది. ఆ తర్వాత సముద్రం నీరు వెనక్కి వెళ్ళిపోయిన తరువాత ఇదంతా బురద ప్రాంతంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో చేపలు చాలా పుష్కలంగా దొరుకుతాయి, మత్స్య సంపద చాలా పుష్కలంగా దొరుకుతుంది. ఈ మత్స్య సంపద కోసమే ఇరు దేశాల జాలర్లు ప్రయత్నం చేస్తుంటారు. అందుకే పాకిస్తానీ జాలర్లు అరెస్ట్ అవుతుంటారు. మన దేశానికి చెందినటువంటి చాలామంది జాలర్లు పాకిస్తాన్ అరెస్ట్ చేస్తుంటుంది. అక్కడ ఈ క్రీక్ ప్రవహించేటటువంటి సర్ క్రీక్ ప్రాంతంలో ఈ సముద్రపు నీరు ప్రవహించేటటువంటి ఉప్పుటేరులు ఏవైతే ఉన్నాయో అవి ఒకే ఉప్పుటేరు 1 కిలోమీటర్ తర్వాత అది పాకిస్తాన్ భూభాగంలో ఉంటుంది, 1 కిలోమీటర్ తర్వాత భారతదేశంలోకి వస్తుంది. కాబట్టి ఇది భారతదేశపు భూభాగమని భావించి మన మత్స్యకారులు వెళ్ళడము, వాళ్ళు పాకిస్తాన్ భూభాగమని పాకిస్తాన్ భావించి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. తెలుగులో తండేల్ సినిమా ఈ సర్ క్రీక్లో పట్టుబడ్డటువంటి జాలరులకు సంబంధించిన కథ, నాగ చైతన్య హీరోగా వచ్చినటువంటి సినిమా. కాబట్టి ఈ 96 కిలోమీటర్స్ ఉన్నటువంటి ఈ భూభాగం ఏదైతే ఉందో ఈ రాన్ ఆఫ్ కచ్లోని సర్ క్రీక్, దీనిపైన భారత్ పాకిస్తాన్ల మధ్య 1947 నుంచి వివాదం ఉంది. నిజానికి 1916 ప్రాంతంలో బ్రిటిష్ ప్రభుత్వ హయాములో ఈ ప్రాంతపు సరిహద్దుని డిసైడ్ చేసేటప్పుడు సర్ క్రీక్ యొక్క తూర్పు వైపు వరకు సింధు ప్రాంతపు సరిహద్దు ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే 1947లో దేశ విభజన జరిగినప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా కచ్లోకి వచ్చింది. కచ్ భారతదేశంలో ఉంది, గుజరాత్లో ఉంది.
అప్పటి నుంచి పాకిస్తాన్ దీనిపైన కన్ను వేసింది, అంతర్జాతీయ కోర్టుకు కూడా వెళ్ళింది. 1965 యుద్ధము చాలామంది కశ్మీర్లో ప్రారంభమైందని భావిస్తారు. మొట్టమొదట వాళ్ళు రాణ్ ఆఫ్ కచ్లో ఆక్రమణకి పాల్పడ్డారు. అప్పుడు భారతదేశం కొంత భూభాగాన్ని వదులుకుంది. దాన్ని చూసి భారతదేశం బలహీనంగా ఉందని భావించి కశ్మీర్లో ఆపరేషన్ జిబ్రాల్టర్, ఆపరేషన్ గ్రాండ్ స్లామ్ చేసేటటువంటి ప్రయత్నం పాకిస్తాన్ చేసింది. ఆపరేషన్ గ్రాండ్ స్లామ్, ఆపరేషన్ జిబ్రాల్టర్ గురించి 1965 యుద్ధం గురించి గతంలో అనేక వీడియోల్లో చెప్పడం జరిగింది. కాబట్టి రాణ్ ఆఫ్ కచ్ని ఆక్రమించుకునేందుకు పాకిస్తాన్ గతంలో కూడా ప్రయత్నం చేసింది. ఒకటి మత్స్య సంపద, రెండవది ఈ ప్రాంతంలో రకరకాల పెట్రోలియం నిక్షేపాలు ఉన్నాయి కాబట్టి పాకిస్తాన్ కన్ను వేసింది. మూడవ ముఖ్యమైనది ఏంటంటే ఈ ప్రాంతాన్ని కనుక కాపాడుకోలేకపోతే రేపు ఎప్పుడన్నా భవిష్యత్తులో ఈ ప్రాంతంలో యుద్ధం జరిగితే ఇక్కడి నుంచి కేవలం 300 కిలోమీటర్ల దూరంలో కరాచీ పోర్ట్ ఉంది. ఈ కరాచీ పోర్టుని కనుక దిగ్బంధనం చేసినా, దాడి చేసినా, ధ్వంసం చేసినా పాకిస్తాన్కి మరొక పోర్టు లేదు. గ్వాదర్ పోర్ట్ ఉంది కానీ దాని నిర్వహణ మొత్తం చైనా చేతుల్లో ఉంది. పాకిస్తాన్ భూగోళంలో ఉంది కానీ పాకిస్తాన్ యొక్క నియంత్రణలో లేదు. పర్యవసానంగా కరాచీ వాళ్ళకి చాలా ముఖ్యమైనది కాబట్టి ఈ సర్క్రీక్ని ఆక్రమించుకోవడం పాకిస్తాన్ యొక్క లక్ష్యము. దానికోసమే ఈ మొహరింపు అంతా కూడా పెంచింది. రాజ్నాథ్ సింగ్ ఆ ప్రాంతానికి వెళ్ళి హెచ్చరిక చేయటం చాలా కీలకమైనటువంటి పరిణామం. దుస్సాహసానికి పాల్పడితే చరిత్ర మారుతుంది, భూగోళం కూడా మారుతుందని చెప్పి ఆయన చాలా స్పష్టమైన శబ్దాల్లో హెచ్చరించారు. ఈ సర్క్రీక్ కోసమే పాకిస్తాన్ చాలా కాలము ప్రయత్నం చేస్తూ వస్తోంది. దీన్ని ఏదో ఒక రకంగా ఆక్రమించుకోవాలనుకుంటోంది. కానీ భారత ప్రభుత్వము దానిని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్న సమయంలో అయితే పాకిస్తాన్తో చర్చించేందుకు కంపోజిట్ డైలాగ్ పేరిట 6 అంశాలని ఎంచుకున్నారు. 6 అంశాల్లో కశ్మీర్ ఇష్యూ ఉంది, కశ్మీర్లో ఉన్నటువంటి ఉలర్ లేక్ ఇష్యూ ఉంది, దానితో పాటు సర్క్రీక్ కూడా ఉంది, సియాచిన్ కూడా ఉంది. సర్క్రీక్, సియాచిన్ రెండు భారత్ అధీనంలో ఉన్నాయి కాబట్టి ఈ రెండింటినీ తీసుకోవడానికి పాకిస్తాన్ చర్చలు జరిపే ప్రయత్నం చేసింది. అదృష్టవశాత్తు మన సైన్యం గట్టిగా నిలబడినందువల్ల పాకిస్తాన్ పాచిక పారలేదు. నిజానికి ఇటువంటి జలపరమైనటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు క్షమించాలి, థలవేగ్ ప్రిన్సిపల్ అని ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. ఆ జల ప్రవాహంలోని లోతైన భాగం ఏదైతే ఉందో ఆ లోతైన భాగముని బౌండరీగా, సరిహద్దు రేఖగా నిర్ణయిస్తారు. పాకిస్తాన్ ఇక్కడ థలవేగ్ ప్రిన్సిపల్ వర్తించదు అని చెప్తోంది. ఎందుకంటే ఇదంతా కూడా బురద ల్యాండ్ అని, బురదతో నిండిన భూమి అని. వాస్తవానికి సంవత్సరంలో 6 నెలల పాటు ఇక్కడ సముద్ర జలాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ థలవేగ్ ప్రిన్సిపల్ వర్తిస్తుంది అని భారత్ వాదిస్తూ వస్తుంది. అంతర్జాతీయ కోర్టుకు వెళ్ళడం జరిగింది. రకరకాల వివాదాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ కశ్మీరులో యాక్టివిటీని చూపిస్తూ సర్క్రీక్ని ఆక్రమించుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తోంది. రాజ్నాథ్ సింగ్ అందుకే పాకిస్తాన్ని చాలా స్పష్టమైన శబ్దాలతో, పదాలతో హెచ్చరించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.